చాలా సంవత్సరాల క్రితం తూర్పు గోదావరి ప్రాంతంలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు వీరవరం. ఆ గ్రామాన్ని ఒక జ్ఞానవంతుడైన పెద్ద మనిషి ధర్మయ్య నాయకుడు. అతను వయస్సులో పెద్దవాడు, కాని మనస్సులో సింహంలాంటి ధైర్యవంతుడు. గ్రామంలో ఎవరికైనా సమస్య వచ్చినా ధర్మయ్య ముందుకొచ్చి పరిష్కరించేవాడు. అందుకే అందరూ ఆయనను తాతయ్య అని ప్రేమగా పిలిచేవారు. ఒక సంవత్సరం భయంకరమైన ఎండలు పడ్డాయి. వర్షాలు రాలేదు. బావులు ఎండిపోయాయి. పంటలు నశించాయి. ప్రజలు తినడానికి ధాన్యం లేక, నీళ్లు లేక బాధపడ్డారు. అందరూ నిరాశలో ఉన్నారు. అప్పుడు ధర్మయ్య అన్నాడు, మన పూర్వీకుల భూమి మమ్మల్ని ఎప్పుడూ కాపాడింది. మనం కూడా ధైర్యంగా కష్టపడితే దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. అతను గ్రామంలోని యవ్వనులకు పిలుపునిచ్చాడు. మనమందరం కలిసి పాత నది మార్గాన్ని తవ్వుదాం. రాత్రి పగలు పనిచేస్తే నీరు తప్పక వస్తుంది. ఆయన మాట విన్న ప్రజలందరూ ఐక్యమై పని మొదలుపెట్టారు. ఎండలో చెమట కారుస్తూ, రాత్రుల్లో దీపాల కాంతిలో తవ్వుతూ కష్టపడ్డారు. ఒక వారం తరువాత నేలను తొలగించే సమయంలో ఒక్కసారిగా చల్లని నీరు ఉబికి బయటికి వచ్చింది. అందరూ ఆనందంలో నిండిపోయి దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ నది వల్ల మళ్లీ పంటలు పండాయి. గ్రామం సుఖశాంతులతో నిండిపోయింది. ప్రజలు ధర్మయ్యను చూసి చెప్పారు, తాతయ్య, మీరు మాకు ధైర్యం నేర్పారు. కలసికట్టుగా ఉంటే అసాధ్యం కూడా సాధ్యమవుతుందని చూపి